పున్నమి చంద్రుడా నా చెలియా అది. హలో హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. మంచి లిరిక్స్ అయితే పెట్టుకుని మీ ఫోటోకి సింపుల్గా ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకునే విధంగా సింపుల్గా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతో నేను ఏమైతే టెంప్లెట్స్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు సింపుల్గా ఆల్ మీటర్స్ లింక్ మీరు క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతుండగా మీ ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఛానల్ నేమ్ కానీ మీ వాటర్ మార్క్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, మా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్రెస్ ఐకాన్ చూస్తే దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 1:1 మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డైరెక్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, పైన మీడియం మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ కానీ ఏదో కలర్ సెట్ చేసుకుని ఆ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు వీడియో ఎంతసేపు కావాలో దీని అంతసేపు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, మ్యాక్సిమం 30 seconds అయితే డ్రాగ్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన సేపు అయితే సెట్ చేసుకుని మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇదే ఫోటో కావాలనుకుంటే దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దీన్ని కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా లాస్ట్ వరకు విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఏదో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ గమనిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మీకు అది కరెక్ట్గా ఎలా సెట్ అవుతుందో అలా అయితే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ ఇమేజ్ అయితే ఇచ్చాను, సింపుల్గా దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా స్క్రీన్ మాత్రం వచ్చేస్తున్నా, దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సింపుల్గా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే టెంప్లెట్ ఇచ్చారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడ్ కలర్తో ఈ విధంగా సింపుల్గా సెట్ అయిపోయింది. వీడియో లాస్ట్కి వచ్చినట్టయితే కొంచెం నాకు ఈ టెంప్లెట్ ఎగస్ట్ అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసాను. అప్పుడు రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎగస్ట్ ఉందో అది కట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఓకేనో పర్మిషన్ అడుగుతుంది, ఓకే చేసేయండి. ఓకే చేసేసిన తర్వాత కొద్దిగా ఫ్రంట్ డ్రాగ్ చేసినట్టయితే మనకి లిరిక్స్ అనేవి ఎక్కడ కనబడుతుంది అక్కడ ఒకసారి ఆపుకొని మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇప్పుడు ఆ లిరిక్స్ అనేవి మనకి ఎక్కడ కావాలో అక్కడైతే ప్లేస్ చేసుకోండి. ఓకేనా, లిరిక్స్ అనేవి మనకి ఎక్కడ కావాలో కరెక్ట్గా దాన్ని అయితే అక్కడ సెట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుని సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని ఈ విధంగా అయితే సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఒకసారి సాంగ్ రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తాం మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ ఛానల్ వాటర్ మార్క్ ఏదైతే ఉందో సింపుల్గా దాన్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర వాటర్ మార్క్ లేకపోతే లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఛానల్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేసి ఓపెసిటీ మీద క్లిక్ చేసి కొద్దిగా దీని డిక్రీస్ చేయండి. ఓకేనా, అప్పుడు ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అయితే వాటర్ మార్క్లకి అయితే సెట్ అయిపోయి టిక్ మార్క్ ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోండి, ఇక్కడ మీకు పైన ఎగ్జిస్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ. No.